హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి. రోజు ఏదో ఒకటి మనం చేసి పెడుతూనే ఉండాలి. మనం ఎంత చేసి పెట్టినా వాళ్ళకి బోర్ కొడుతూనే ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు బంగాళాదుంపతో ఈవినింగ్ వచ్చినప్పటికీ స్నాక్స్ కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అదేవిధంగా మనం అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫస్ట్ ఒక 3 పొటాటోస్, 3 బంగాళదుంపలు ఉడికించి పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆ ఉడికించిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఈ విధంగా తురుముకోవాలండి. ఈ విధంగా మొత్తం మనం ఏవైతే తీసుకున్నాం బంగాళదుంపలు మొత్తం ఈ విధంగా తురుముకోవాలి. మీకు వీలైతే మ్యాష్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను తురుముకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం గ్రేట్ చేసేసుకున్నామంటే మొత్తం మంచిగా ఈ విధంగా తురుముకున్న తర్వాత మనము ఫైన్లీ చాప్ చేసిన పచ్చిమిర్చి తీసుకుందాము. ఆ తర్వాత ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు, ఈ విధంగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి, ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి 1 స్పూను యాడ్ చేసేసుకొని, ఆ తర్వాత జీలకర్ర 1 స్పూను, ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూను, ఫైన్లీ చాప్ చేసిన కొత్తిమీర, ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకుంటూ పెరి మసాలా అండి 1/2 స్పూను, ఒక 2 స్పూన్ల సూజీ రవ్వ, ఒక 2 స్పూన్ల బియ్యపు పిండి, ఈ విధంగా మొత్తం కొంచెం ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా, ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. మీకు కొంచెం కనుక లూజ్ కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోరు. ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనము హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం ఒక పెద్ద లెమన్ సైజు తీసుకొని ఈ విధంగా టిక్కీ మాదిరిగా చేసేసుకొని అన్నీ ఆ బ్యాటర్ మొత్తం, ఆ పిండి మొత్తం ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. కొంచెం మందంగానే చేసుకోండి, మరీ పల్చగా చేసుకోవద్దు. కొంచెం మందంగానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు వీలైతే బ్రెడ్ క్రమ్స్లో కూడా వీటిని స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నేను బ్రెడ్ క్రమ్స్ వాడట్లేదు. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం లిటిల్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం చేసుకున్న టిక్కీస్ అన్నీ 1 బై 1 ఈ విధంగా ఎక్కువ వేయకండి, ఒక 3-4 అలా యాడ్ చేసేసుకొని చిన్నగా స్లోగా టర్న్ చేసేసుకోండి, ఎందుకంటే అవి విరిగే అవకాశం ఉంటుంది. స్లోగా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా నేను సాస్తో గార్నిష్ చేశానండి. మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి. ఇలా కనుక చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.